ఒకానొకప్పుడు మా అబ్బాయి డాక్టర్ చదువుతున్నాడు, మా ఓడు ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సీఎస్ ఇలాంటి మాటలు వినేవాళ్ళం. ఇప్పుడు కూడా డాక్టర్ కోర్సుకి గిరాకీ ఏం తగ్గలేదు. సరికదా స్పెషలైజేషన్స్ పెరిగాయి. మనిషి శరీరాన్ని అందరూ పనిచేసుకున్నారన్నమాట. ఒక్కో అవయవం ఒక్కొక్కరిదైంది. పాతకాలంలో లాగా నాడి చూసి రోగం కనిపెట్టి మందు పొట్లం ఇచ్చి వైద్యం చేసే కాలం కాదిది. అప్పు సప్పు చేసి కష్టమైన కానీ విదేశాలకు వెళ్లి ఎంచుకున్న విభాగంలో డాక్టర్ చేసేస్తే ఆ పైన ఇక డబ్బులని జనసామాన్యం తరచుగా అనుకునే మాటిది. వసూలు చేసే ఫీజులను చూస్తే అలా అనుకోవడంలో తప్పేలేదు. మీకు తెలిసే ఉండొచ్చు కూడా, ఒకనాటిలా ఇప్పుడు సొంత హాస్పిటళ్లు, క్లినిక్ల సంఖ్య తగ్గింది. ఇప్పుడు డాక్టర్ అనేది కూడా ఒక ఉద్యోగం. వైద్య రంగంతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి కూడా చేతిలో డబ్బులుంటే హాస్పిటల్ కట్టొచ్చు. అందులో పనిచేయడానికి డాక్టర్లను నియమించుకోవచ్చు. ఓ పెద్ద డాక్టర్ ఆధ్వర్యంలో దాన్ని నిర్వహించవచ్చు. అచ్చం వ్యాపార సంస్థలాగా. కార్పొరేట్ హాస్పిటల్ అంటే ఇదే. ఇలా జాబ్ చేసే డాక్టర్లు అనుభవజ్ఞులు, ప్రత్యేకతలు కలిగిన వాళ్ళు అయ్యుంటే ఆ లెక్క వేరుగాని తతిమా డాక్టర్లకు మామూలు జీతాలే ఉంటాయి. వాళ్లు పలు ఇబ్బందులను ఎదుర్కొంటూనే వైద్య వృత్తుల్లో కొనసాగుతున్నారన్నది నిజం. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏలకు ఉన్న గిరాకీ ఒకప్పుడు ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉందా? కొంత తగ్గింది కదా. అలాగే ఎంబీబీఎస్ పరిస్థితి కూడా. గత కొంతకాలంగా ప్రతి రంగంలోనూ ఏదో రూపంలో రెసిషన్ కనిపిస్తోంది. ఉద్యోగాల్లో కోత, జీతాల్లో కోత, పంట దిగుబడిలో కోత, విపణి రాబడిలో కోత, అన్నీ కలిసి జీవితం కోతలమయమైంది. అలాగని ఆహారం ఖర్చు తగ్గించలేం. అనారోగ్యానికి వైద్యం ఖర్చులు మానుకోలేం. వైద్యుడు దైవంతో సమానమని భావిస్తాం, కానీ వారి చదువు కోసం కనీసం 10 ఏళ్లు కష్టపడాలి. ₹1,00,000 సరే, పైసలన్నీ కట్టాల్సిందే. కోరిన చదువు చదవాల్సిందే. తర్వాత 1,00,000 సంపాదించాలన్నా కూడా శ్రమ పడాల్సిందే. మార్కెట్ వర్గాలు ఊహిస్తున్న దాని ప్రకారం డాక్టర్ ఆదాయం రాబోయే కాలంలో మరింతగా తగ్గుతుందట. ఒకటి మాత్రం నిజం, వైద్య వృత్తి ఎంతో ఆదర్శప్రాయమైనది, గౌరవప్రదమైనది, హుందాతనం కలిగిన పవిత్రమైన వృత్తి అది. అయితే ఒకనాటి పైకం, ప్రతిష్ట ఇప్పుడు మసకబారుతున్నాయి. ప్రభుత్వం, కార్పొరేట్ హాస్పిటళ్లు, పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ నవతరం డాక్టర్ల జీవితాల్ని ప్రశ్నార్థకంగా మార్చేశారని అంటుంటే మీరేమంటారో చెప్పండి. మీరీ పరిస్థితి ఎలా చూస్తారో చెప్పండి. ఈ వీడియో 4 వ్యూస్ 10 కామెంట్స్ కోసం కానే కాదు. భారతదేశంలో ఆరోగ్య పరిరక్షణ అనేది వైద్య విధానంగా ఉందా, లేక వైద్య పరిశ్రమగా మారిందా? తత్ఫలితంగా భారతదేశంలో హెల్త్ కేర్ సిస్టమ్ ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటుందన్నది చర్చనీయాంశం. ఇందులో సగటు భారతీయుడు భాగస్వామి. మనందరి ఆదాయ పన్ను వారి చదువుల కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఒక వ్యక్తి డాక్టర్ అవ్వడానికి ఎన్నో కసరత్తులు చేయాలి. మీరు ఎలాంటి ముందస్తు అభిప్రాయము మనసులో పెట్టుకోకుండా ఈ వీడియోని చూడండి. డాక్టర్గా ఓ అభ్యర్థి ప్రయాణాన్ని పరిశీలిద్దాం. అది కూడా 10వ తరగతి నుంచి 15వ ఏటనే. ఎక్కువ మార్కులు వస్తే ఇంటర్లో బయోలాజికల్ సైన్స్ గ్రూప్లో సీట్ దొరుకుతుంది. ఇంటర్లో ప్రవేశించగానే నీట్ ప్రవేశ పరీక్ష కోసం కూడా చదవాలి. అటు రెగ్యులర్ స్ట్రీమ్ కరిక్యులం పూర్తి చేస్తూనే నీట్ తయారీకి సంసిద్ధం అవ్వాలి. ఇంటర్ లేదా 11, 12 తరగతులు మొక్కుబడిగా పూర్తి చేసుకుంటూ నీట్ పైనే పూర్తి ధ్యాస పెట్టేవాళ్ళు ఉంటారు. ఇక్కడ పరమ గొప్ప విషయం ఏంటంటే, కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో 6వ తరగతి నుంచే నీట్ శిక్షణ ఇచ్చేస్తున్నారు. 7 ఏళ్ల తర్వాత అడ్మిషన్ కోసం 7 ఏళ్ల ముందే చదువు మొదలు పెట్టడం ఈ రోజుల్లో అవసరమనేది మాత్రం చెప్పకండి దయచేసి. సరే, ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి పూర్తయినాక నీట్ ప్రవేశ పరీక్షకు అర్హత లభిస్తుంది. అంటే 18వ ఏడు పూర్తయ్యే ఉంటుంది. 2 ఏళ్ల పాటు నీట్ శిక్షణ, లాంగ్ టర్మ్ ఎంట్రన్స్ కోచింగ్ వంటివి తీసుకుంటూ ఉంటారు కనుక 3-4 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఉంటారు తల్లిదండ్రులు. 2024వ సంవత్సరంలో వైద్య విద్యలో చేరేందుకు ప్రవేశ పరీక్షకు కూర్చున్న వారి సంఖ్య 23,33,297 మంది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం సీట్లు సుమారుగా 1,10,000. అంటే ఇంతమందిలో నీట్కు అర్హత పొందగలిగే వాళ్ళు 5% మాత్రమే. మిగతా 95% మంది ఆ వచ్చే ఏడాది కోసం వేచి చూడక తప్పదు. ఉన్న సీట్లలో కొన్ని ప్రభుత్వానివి, మరికొన్ని ప్రైవేట్ సంస్థలవి. మంచి ర్యాంక్ వస్తే గవర్నమెంట్ కాలేజీలో చేరి ఏడాదికి 40 లేదా 50 వేలతో 4.5 ఏళ్ల చదువుకి 2,50,000 ఖర్చు పెడితే సరిపోతుంది. అన్ని సక్రమంగా చదివితే కుర్రాడు ఎంబీబీఎస్ అయిపోతాడు. మరి ర్యాంక్ భారీగా వస్తే ప్రైవేట్ కాలేజీలు మాత్రమే గత్యంతరం. అక్కడ ఏడాదికి 20 నుంచి 30 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే 4.5 ఏళ్లలో 2-2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అటు గవర్నమెంట్ సీటు రాక కోట్లు ఖర్చు చేసి ప్రైవేట్లో చదవలేక మనసులో మాత్రం డాక్టర్ చదవాలని ఆకాంక్ష కలిగిన వారి సంగతి ఏంటి? వాళ్ళు డాక్టర్లు కావద్దా అంటే అవ్వచ్చు. చైనా, నేపాల్, కిర్గిస్తాన్, కజకిస్తాన్ వంటి దేశాల్లో సాలినా 40 నుంచి 50 లక్షల్లో డాక్టర్ చదవచ్చు. 20 నుంచి 21 ఏళ్ల వయసున్న భారతీయ కుర్రాడు డాక్టర్ చదువు కోసం విదేశాల్లో ఇంటికి దూరంగా గడుపుతున్నాడనమాట. డాక్టర్ కావాలనే తపన మరేది. నీట్ ఎంట్రన్స్ ఉత్తీర్ణత కోసం 3 నుంచి 5 ఏళ్ల పాటు వ్రాసేవాళ్లు కూడా ఉన్నారు.
కోరిన బ్రాంచ్ కోసం మరింత తక్కువ ర్యాంక్ కోసం శ్రమపడే విద్యార్థులు ఉన్నారు. అంటే 15వ ఏట 10వ తరగతిలోనే చేరిన పిల్లాడు కనీసం 5 ఏళ్ల పాటు శ్రమిస్తే ఎంబీబీఎస్లో ప్రవేశం మాత్రం దొరుకుతుంది. అంటే అప్పటి నుంచి స్కూల్ వర్క్స్, స్పెషల్ క్లాస్ వర్క్స్, నీట్ కోసం శిక్షణ, అందుకోసం నిర్వహించే పరీక్షలు, +2లో మంచి మార్కుల కోసం, ల్యాబ్లో స్కోర్ కోసం, టర్మ్ ఎగ్జామ్స్, మోడల్ ఎగ్జామ్స్, బుక్స్, రిఫరెన్స్ టెక్స్ట్ అంటూ తనను తాను తరగతి గదికో ఇంట్లో గదికో పరిమితం చేసుకోవాలి. ఇదంతా మెడిసిన్ చదవడం కోసమే. మళ్ళీ ఆ చదువు 4.5 ఏళ్లు కొనసాగుతుంది. అంటే స్నేహితులతో ఆడుకోవడాలు, ఇంట్లో వేడుకల్లో పాల్గొనడాలు, బంధువులతో కలవడం, విందు వినోదాలు, కాస్త పర్యాటకం కోసం వేరే ఊళ్లకు వెళ్లడం ఉండవు. ఇల్లు, స్కూల్, కోచింగ్ సెంటర్ మాత్రమే అతనికి తీర్థస్థలాలు. మెడిసిన్లో సీట్ కోసం ఎంత మానసిక సంఘర్షణ పడతారో ఆ కుర్రాళ్ళకి తెలుస్తుంది. ఎవరితోనూ కలవలేరు, మనసారా నవ్వలేరు. మనుషుల మధ్య ఉన్నా కూడా మనసు మాత్రం ఏదో పుస్తకం, మరేదో టెస్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎంబీబీఎస్ సీట్ వస్తే సంతోషమే, లేకుంటే సర్వం కోల్పోయినట్లు డేలా పడతారు. మళ్ళీ ఏడాది పాటు ఏకాంతవాసం. అలా చేసినా పర్లేదు, కానీ నిర్వేదంలో ప్రాణం మీదకు తెచ్చుకుంటే అదొక భయం. ఇలాంటివెన్నో జరుగుతాయి మెడికల్ స్టూడెంట్స్కి. సరే, మొదటి అంకం పూర్తయి ఎంబీబీఎస్లో చేరాడే అనుకుందాం. ఇక ఆ జీవితం వేరే దారి. 4.5 ఏళ్లు చదివి 1 ఏడాది ఇంటర్న్షిప్ తర్వాత మాత్రమే అతగాడు లేదా ఆమె ఎంబీబీఎస్ డిగ్రీ పొందుతారు. అంటే కనీసం వాళ్ళకి 25 లేదా 26 ఏళ్ళు వస్తాయి. అంటే 10వ తరగతితో లెక్కేస్తే 10 నుంచి 11 సంవత్సరాల పాటు చదివే లోకంగా డాక్టర్ కావడమే లక్ష్యంగా జీవించాలన్నమాట. సరే, అనుకున్నట్టుగా ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివితే 4-5 లక్షల రూపాయలు ఎంబీబీఎస్ పూర్తవుతుంది. ప్రైవేట్ అయితే 1 కోటి లేదా 1.5 కోటి రూపాయలు. విదేశాల్లో చదివిన వాళ్ళకి 40 నుంచి 50 లక్షలు. ఎంబీబీఎస్ పట్టా కోసం తప్పదు. ఆ తర్వాత చేతి నిండా సంపాదనే అనుకోవడానికి కూడా లేదు కదా. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎంబీబీఎస్ పట్టాతో సొంతంగా ఒక క్లినిక్ పెట్టుకోవచ్చు. కానీ మీరే చెప్పండి, ఒక కొత్త కుర్ర డాక్టర్ వద్దకు మీరు వెళ్తారా? అనుభవజ్ఞుడైన డాక్టర్ వద్దకు వెళ్తారా? అవును కదా. సమాధానం మీ వద్ద ఉంది. ఇక విదేశాల్లో చదివి వచ్చిన వాళ్ళు భారతదేశంలో క్లినిక్ తెరవాలంటే మళ్ళీ ఒక పరీక్ష రాయాల్సి ఉంటుంది. అది పాస్ అయిన తర్వాత సొంత క్లినిక్ పెట్టుకోవచ్చు. ఇది ఒక తరహా. ఇక మరో తరహాలో మీరు ప్రభుత్వ డాక్టర్గా ఉద్యోగం చేయొచ్చు. అంటే మెడికల్ ఆఫీసర్ అన్నమాట. అందుకోసం ఒక పరీక్ష ఉత్తీర్ణత అవ్వాలి. మళ్ళీ ఇందులో భారతీయ డాక్టర్ చదివిన వాళ్ళు ఒక పరీక్ష, విదేశీ డాక్టర్ చదివిన వాళ్ళు 2 పరీక్షలు రాయాలి. అప్పుడు కూడా 70 నుంచి 80 వేల మెడికల్ ఆఫీసర్ ఉద్యోగమే వస్తుంది. ఆ ఉద్యోగం కూడా ఎక్కడనుకుంటున్నారు? మారుమూల ప్రాంతాల్లో, ఆ రిమోట్ ఏరియా హాస్పిటల్లో, రంగులు వెలిసిన భవనం, పెచ్చులూడుతున్న గోడలు, కారుతున్న పైకప్పు, పాచి పట్టిన గచ్చు, మేకులు కొట్టి సర్దుబాటు చేసిన కుర్చీలు, బల్లలు, ఇలాంటి భవనంలో 10 ఏళ్ల పాటు చదువులో మునిగి ఇంట్లో వాళ్లకు దూరంగా గడిపి డాక్టర్ అయ్యాక ఇంటా బయట వేడుక చేసుకుందాంలే అనుకుంటే మళ్ళీ ఎక్కడో ఏకాంతవాసమే దొరికింది. కాబట్టి ఇది వద్దు అనుకున్న వాళ్ళకి 3వ తరహా జీవితం ఉంది. ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ ఉద్యోగం. ఇక్కడ జీతం సుమారుగా 50 నుంచి 60 వేలు. 10 ఏళ్ల కష్టం, గవర్నమెంట్ చదువులో 3-4 లక్షల ఖర్చు, జీతం 50 నుంచి 60 వేలు. పోనీలే అనుకోవచ్చు. ప్రైవేట్ చదువులో 1.5 కోటి ఖర్చు, జీతం 50 నుంచి 60 వేలు. విదేశంలో చదువులైతే 50 లక్షల ఖర్చు, జీతం 50 నుంచి 60 వేలు. అసలు ఈ లెక్కలు విధాయకంగా ఉన్నాయంటారా? ఇవన్నీ కనీసపు లెక్కలు. ఇంతకంటే తక్కువకే ఉద్యోగాలు చేస్తున్న ఎంబీబీఎస్ డాక్టర్లున్నారని సర్వేలు చెప్తున్నాయి. అవే 1 కోటి రూపాయలు అప్పుగా ఇస్తే నెలకు 1 లక్ష రూపాయలు వడ్డీ వస్తుంది. అయితే 1 కోటి రూపాయలు ఖాతాలో వేసుకోవడం, 10 ఏళ్లు అమూల్యమైన వయస్సును ఈ విధంగా గడిపి 50 నుంచి 60 వేల జీతానికి పనిచేయడం 2 వేర్వేరు విషయాలు. ఈ జీతంలో ఖర్చు తప్ప మిగిలేది, వడ్డీ వచ్చేంతగా దాచుకునేది ఏమీ ఉండదు. డాక్టర్ చదువు అంటే ఎంతో శ్రమ పడాలి. ప్రజల ప్రాణాలతో సంబంధం, మరి బాధ్యతాయుతంగా మెలగాలి. వైద్యం చేస్తే రోగం తిరగబెట్టకూడదు. చదవడానికి డబ్బు బాగానే ఖర్చు అవుతుంది. అందుకు తగిన సంపాదన కూడా ఉండాలి. చదువుకు పట్టే సమయం కూడా ఎక్కువే. అంత పరిజ్ఞానం సంపాదిస్తేనే రేపు సరైన రోగ నిర్ధారణ, చికిత్స చేయడానికి వీలవుతుంది. ఎంత చేసినా జీతభత్యాలు మాత్రం నామమాత్రమే. నిజానికి ఈ ఆర్థిక వ్యవహారాన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం. ఎకనామిక్స్ వినడానికి బాగుంటుంది, కానీ అర్థం చేసుకోవడానికి కష్టపడాలి. అసలు అవసరానికి తగినంత మంది డాక్టర్లు ఉన్నారా మన దేశంలో? నేషనల్ మెడికల్ కమిషనర్ నివేదిక ప్రకారం దేశంలో 13,08,009 రిజిస్టర్డ్ డాక్టర్లు ఉన్నారు. ప్రతి ఏటా మెడిసిన్ చదివి ఎంబీబీఎస్ పట్టా తీసుకుంటున్న వారి సంఖ్య 1,10,000కు పైగానే ఉంటుంది. ఇక విదేశాల్లో మెడిసిన్ డిగ్రీ తీసుకుని భారత్కు వచ్చిన వారి సంఖ్య 2024లో అయితే సుమారుగా 20,000. వీళ్ళందరూ అల్లోపతి డాక్టర్లు. వీళ్లు కాకుండా 5.65 లక్షల మంది ఆయుర్వేద, యునాని, హోమియోపతి చదివిన ఆయుష్ విభాగం డాక్టర్లున్నారు. వీళ్లలో ఎవ్వరూ గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉండరు. అందరికీ పట్టణాలు, నగరాల్లోనే డాక్టర్లుగా ఉద్యోగాలు కావాలంటే అక్కడేమో అన్ని హాస్పిటళ్లు లేవు.
సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్లు ఉద్యోగ విరమణ తీసుకోరు, హాస్పిటళ్లు వారిని వదులుకోవు. అంటే సీనియర్స్తో పాటుగా ఏటా వచ్చి చేరే డాక్టర్లు కలిసి వారి సంఖ్య పెరుగుతోంది. డిమాండ్కు మించిన సప్లై ఉండడంతో వాళ్ళిచ్చిన జీతానికి కొత్త డాక్టర్లు పనిచేయాల్సి ఉంటుంది. ఇంజనీర్లు, ఎంబీఏలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగినట్లే ఇప్పుడు డాక్టర్లు కూడా పెరుగుతున్నారు. 2013-14 సమయంలో దేశంలో 386 మెడికల్ కాలేజీలున్నాయి. ఇప్పుడు వాటి సంఖ్య 766. అప్పట్లో సీట్ల సంఖ్య 51,348 కాగా నేడు అవి 1,10,000కి చేరాయి. కాలేజీల సంఖ్య రెట్టింపైంది, సీట్లు 100% పెరిగాయి. డాక్టర్కు గిరాకీ లేదా అంటే అది నెమ్మదిగా పెరుగుతోంది. డాక్టర్ల సంఖ్య మాత్రం తామర తంపరగా పెరుగుతోంది. ఒకవేళ గవర్నమెంట్ డాక్టర్ రిటైర్మెంట్ తీసుకుంటే సొంతంగా క్లినిక్ తెరుస్తాడు. ప్రైవేట్ డాక్టర్ ఒకవేళ ఉద్యోగం మానేసినా తను సొంతంగా క్లినిక్ పెట్టుకుంటాడు. ఇక వీళ్ళంతా కలిసి ఏటా తయారయ్యే డాక్టర్లు కూడా చేరి ఆ సంఖ్య మరింత పెరుగుతోంది. దేశంలో రిజిస్టర్డ్ డాక్టర్ల సంఖ్య దాదాపుగా 14 లక్షలు. భారత జనసంఖ్య 140 కోట్లు. అయితే 1000 మందికి ఒక డాక్టర్. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా 1:1000 నిష్పత్తిని ఆమోదిస్తోంది. అంటే మన భారతదేశంలో WHO ప్రమాణాల ప్రకారమే డాక్టర్లు ఉన్నారన్నమాట. ఈ నిష్పత్తిని గ్రామాలకు, నగరాలకు పంచి చూద్దాం. గ్రామాల్లో 65% జనం నివసిస్తుండగా నగరాల్లో 33% నివసిస్తున్నారు. మరి అంతకు తగినట్టుగా హాస్పిటల్స్, వాటిలోని బెడ్స్, వాటిలోని ఎక్విప్మెంట్, వాటిలోని డాక్టర్ల సంఖ్య కూడా 2 చోట్ల సర్దుబాటు చేయబడ్డారా చెప్పండి. 67% గ్రామీణుల కోసం అందుబాటులో ఉన్న హాస్పిటల్ పడకల సంఖ్య 30%, వైద్య సదుపాయాలు 50%, 33% నగర జనాభా కోసం అందుబాటులో ఉన్న హాస్పిటళ్ల సంఖ్య 70%, వైద్య సదుపాయాలు 50%. గ్రామాల్లో స్పెషలిస్ట్ సేవల్లో 80% లోటుంది. సర్జన్లు 83% తక్కువగా ఉన్నారు. ప్రసూతి వైద్యుల సంఖ్య 74% తక్కువ. ఇక సాధారణ వైద్యుల సంఖ్య 81% తక్కువ. దాదాపుగా 31% హాస్పిటళ్లు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. అవి కూడా దీనావస్థలో ఉంటాయి, కమ్యూనిటీ బిల్డింగ్స్లో ఉంటాయి. గ్రామాలకు రావడానికి డాక్టర్లు అంతగా ఆసక్తి కనబరచరు కనుక WHO ప్రమాణాల ప్రకారం చూస్తే 11,000 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు. అంటే 14 లక్షల మంది డాక్టర్లలో 4 లక్షల మంది గ్రామాలకు వెళితే మిగతా 10 లక్షల మంది నగరాల్లోనే ఉంటారు. అంటే నగరాల్లో 400 మందికి ఒక డాక్టర్ అందుబాటులో ఉంటాడు. ఒక పక్క ప్రభుత్వం వివిధ పథకాలు ప్రవేశపెడుతూ ఉచిత మందులిస్తూ, జనరిక్ మందుల్ని ప్రోత్సహిస్తూ, మెడికల్ కాలేజీలు స్థాపిస్తూ, వాటిలో సీట్ల సంఖ్య పెంచుతూ డాక్టర్లను తయారు చేస్తోంది. దేశ జనాభా మొత్తానికి తగినట్లుగా డాక్టర్లు ఉండాలనేది ప్రభుత్వ ఆలోచన. కానీ జనాభా నివసిస్తున్న ప్రాంతాలను బట్టి చూస్తే వారి నిష్పత్తికి తగిన సంఖ్యలో డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు. మంచి జీతం, మంచి సదుపాయాల కోసమే డాక్టర్లు నగరాల్లో ఉండాలనుకుంటున్నారు. కానీ వారి సంఖ్య పెరిగే కొద్దీ సప్లై ఎక్కువై వారి సగటు జీతాలు తగ్గిపోతున్నాయి. కొత్త డాక్టర్కి అనుభవంతో జీతం పెరుగుతుంది కావచ్చు. ఆలోగా మళ్ళీ తక్కువ జీతాలకే కొత్త డాక్టర్లు తయారై వచ్చేస్తున్నారు కదా. మరి పాత డాక్టర్కి జీతం పెంచాలా, లేక అతన్ని తీసేసి కొత్త వాళ్లను ఎంచుకోవాలా? రెండోదే జరుగుతుంది కదా. మరోవైపు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా ఉచిత వైద్య సేవలు అందిస్తుండగా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం చేయించుకోవడానికి, వివిధ పథకాల క్రింద రాయితీతో వైద్యం చేయించుకోవడానికి ప్రజలు సిద్ధపడుతున్నారు. ప్రైవేట్ రంగ హాస్పిటళ్లకు వచ్చే రోగుల సంఖ్య తగ్గుతోంది కనుక ఆ వచ్చే కొద్ది మంది వద్ద ఎక్కువ శాతం ఫీజులు తీసుకుంటున్నారు. అప్పుడు కూడా డాక్టర్లకు ఇచ్చే జీతంలో పెరుగుదలైతే ఉండదు. ఇన్ని బాధలున్నాయని చెప్పి ఊళ్ళో సొంతంగా హాస్పిటల్ తెరుద్దామని అనుకుంటారా అంటే లేదు. పట్టణాల్లోనే సొంత ప్రాక్టీస్ మొదలు పెడతారు. ఎంతమంది? చాలామంది. నగర జనమంతా ఒకరి వద్దకే రారు కదా. అందరికీ కొంతమంది సర్దుకుంటారు. ఇక ఆదాయం ఎక్కడ చెప్పండి? ఇప్పుడు చూడండి, ప్రభుత్వ రంగంలోని పెద్ద హాస్పిటల్స్ నగరాల్లోనే, ప్రైవేట్లోనివి నగరాల్లోనే, మంచి అనుభవం కలిగినవి నగరాల్లోనే. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ లేదా ఎక్స్పర్టీస్ సేవలు, అందుకు అధిక మొత్తంలో ఫీజులు. దాంతో బాగా ధనవంతులైతే వెంటనే వస్తారు. అది కూడా హాస్పిటల్కు మంచి రెప్యుటేషన్ ఉంటే, డాక్టర్కు మంచి అనుభవం ఉందా లేదా అని వాకబు చేసుకుని మరీ వస్తారు. అంటే ఒక యువ డాక్టర్ అనుభవజ్ఞుడు, హస్తవాసి కలిగిన వాడిని పేరు తెచ్చుకునేసరికి అతడి యవ్వనం కాస్త కరిగిపోతుంది. మరి ఫలితం ఏముంది చెప్పండి? యవ్వనం, ప్రౌఢ వయస్సు అన్నీ ఖర్చయిపోతాయి. పోనీ స్పెషలైజ్డ్ డాక్టర్ పరిస్థితి అత్యద్భుతంగా ఉందనుకుంటున్నారా? నీట్ పీజీకి దేశంలో ఉన్న సీట్లు 72,000 మాత్రమే. ఏడాదికి 72,000 ప్రత్యేక నైపుణ్యాల డాక్టర్లు తయారవుతుంటే ముందుగా వాళ్ళు 3 ఏళ్ల పాటు పీజీ చదవాల్సి ఉంటుంది. దానికంటే ముందు కనీసం ఏడాది పాటు సాధన చేయందే నీట్ పీజీ ఎంట్రన్స్ రాయలేరు. సరే, అన్నీ బాగా జరిగి 3 ఏళ్ల పీజీ చేయాలంటే ప్రభుత్వ కళాశాలలు 2 నుంచి 5 లక్షలు, ప్రైవేట్లో చేయాలంటే 3 ఏళ్లకు 1 కోటి లేదా 1.5 కోటి ఖర్చు. అంటే మెడిసిన్లో పీజీ చేయడానికి 14.5 సంవత్సరాల సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఎంబీబీఎస్ కోసం, ఎండీ కోసం మొత్తం 3 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. మరి ఇప్పుడు ఉద్యోగానికి వెళితే పీజీ ఉంది కనుక 50 నుంచి 60 వేలకు బదులుగా 1,00,000 నుంచి 1,50,000 వరకు పెరుగుతుంది.
ఇక్కడ కూడా డిమాండ్ సప్లై సూత్రం వర్తిస్తుంది. కావాలంటే ఇంకా చదువుకోవచ్చు, కానీ అక్కడ కూడా అందుకు తగిన కష్ట నష్టాలు కాచుకుని ఉంటాయి. మరి అన్నీ తెలిసి కూడా ఏటా 30 లక్షల మంది వరకు నీట్ పరీక్ష కోసం సాధన చేస్తుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మీరే చెప్పండి. డాక్టర్ చదవడం మొదలు పూర్తయిన తర్వాత వరకు ఇంత తతంగా నడుస్తుందని స్వయంగా ఆ విద్యార్థికి కూడా తెలియదు. మరి పోనీ ఇవన్నీ భరించి డాక్టర్ అయిన వ్యక్తి కొత్తగా ప్రవేశ పరీక్ష రాయబోతున్న వాళ్లతో అబ్బో చాలా కష్టం రాయకండి అంటాడా అంటే లేదు. పోనీ అయిన వాళ్ళకే సలహా ఇస్తే వాళ్ళేమంటారు, అతను అయిపోయాడుగా, అతనికి పోటీ రాకూడదని చెప్తున్నాడులే, డబ్బులు బాగానే వెనకేస్తున్నాడు అని ఎగతాళి చేస్తారు. నిజానికి డాక్టర్ అవ్వమని చెప్పేది తల్లిదండ్రులే. వారి పోరు పడలేక చాలామంది మెడిసిన్ చేస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం. మా అబ్బాయి అమ్మాయి డాక్టర్ అని చెప్పుకోవడంలోని గర్వాన్ని తల్లిదండ్రులు వాళ్ల మీద రుద్దుతున్నారు. అంటే బాగా డబ్బులు వస్తాయనే నమ్మకంతోనే అనుకోండి. పైగా డాక్టర్కు ఉండే గౌరవం కూడా మరో రకంగా ఉంటుంది. వారి కలల్ని నిజం చేయాలనే ఒత్తిడి పిల్లలపై ఎంతగా ఉంటుందో వాళ్ళకి తెలియడం లేదు. చేసేయొచ్చు అని అనుకుంటారు తప్ప అది పిల్లలపై మానసిక ఒత్తిడిని కలిగిస్తుందా అన్నది మాత్రం ఒక్కసారి కూడా పట్టించుకోరు. 10వ తరగతిలోని భవిష్యత్తు నిర్ణయం తీసేసుకుంటారు. పిల్లల్ని మాత్రం అడగరు. తమ కోరికల్ని వాళ్ళ చేత పలికిస్తూ ఉంటారు. పిల్లాడు మంచి తెలివైనవాడు, మొదటిసారి నీట్ రాసి సీటు తెచ్చుకోగలిగినవాడు, ప్రభుత్వ కళాశాలలో చేరగలిగినంత తక్కువ ర్యాంక్ తెచ్చుకోగలిగినవాడు, ఎంత శ్రమనైనా తట్టుకోగలిగినవాడు అయ్యుంటేనే MBBS చదువుకోవాలి. మిగతా వాళ్ళనే తక్కువ చేయడం లేదు. వాళ్ళు శక్తి సామర్థ్యాలు MBBSలో లేవు, వేరే దానిలో ఉన్నాయని తెలుసుకోవాలంటున్నాం. సత్తా ఉంటే కొట్టేవాడే ఉండడని గ్రహించాలి. అవకాశాలు పరిమితం ఉంటే దానికోసమే పోటీ పడ్డం వివేకమా ఆలోచించండి. అలా కాదు, పుష్కలంగా డబ్బు ఉంది, ఎంతైనా ఖర్చు చేసి MBBS చేయగలను అనుకుంటే అది వేరు. పేరుకు ముందు డాక్టర్ అని పెట్టుకోవాలని ఉందన్నమాట వాళ్ళకి. ఇక తల్లిదండ్రులు డాక్టర్లై సొంత హాస్పిటల్ ఉంటే దాన్ని నిర్వహించుకోగలిగితే చాలు. అందుకోసం డాక్టర్ అవ్వాల్సి ఉంటే అవ్వచ్చు. అబ్బే అదేం కాదు, పవిత్రమైన వైద్య వృత్తిలోకి వచ్చి పేదలకు సేవ చేస్తామంటారా? మంచిది. ఆ ఆదర్శాన్ని జీవితమంతా నిలబెట్టుకోవడం కంటే గొప్పే ఉంటుంది చెప్పండి. అయితే మధ్యలోనే నీరు కారిపోతే మాత్రం నష్టపోయేది కూడా వాళ్లే. మరి సమాజ సేవ చేస్తామంటే తల్లిదండ్రులు, భార్య, పిల్లలు కూడా సరే అంటే మరీ మంచిది. కానీ ఒక సగటు విద్యార్థి మాత్రం ఈ చక్రవ్యూహాన్ని ఎంచుకోకూడదు. రేపటి రోజున కోట్లల్లో ఒకరిగానే మిగిలిపోతారు. యావరేజ్ విద్యార్థి, యావరేజ్ ఆర్థిక స్థితి, సగటు మధ్యతరగతి కుటుంబంలో మొదటిసారిగా డాక్టర్ అవ్వాలనుకుంటున్న వ్యక్తి వెంటనే డబ్బులు సంపాదించేయొచ్చని భావించి MBBS చేయాలనుకుంటున్న వాళ్ళు మెడిసిన్ చదవాలనే ఆలోచన విరమించుకోవడం ఉత్తమమని నిపుణులు చెప్తున్నారు. మామూలుగా చదివితే లాభం లేదు. ఇంట్లో ఫీజులకు ఒత్తిడి, సరిగ్గా చదవలేకపోతున్నామనే ఆత్మాన్యోన్యత అన్నీ కలిసి కుర్రాడి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయని గ్రహించండి. అప్పులు చేసి చదువు చెప్పిద్దామనుకోవడం మూర్ఖత్వం. ఆకాశంలో మబ్బును చూసి ముంతలో నీళ్లు ఒలకబోసుకున్నట్టు అవుతుంది. పోనీ తెలిసిన డాక్టర్తో నేరుగా మాట్లాడి ఏమంటారో చూడండి. మళ్ళీ చెప్తున్నా, ప్రతి విద్యార్థి తనలోని అసలైన సత్తాని కనిపెట్టి అందులో మాస్టర్ అవ్వాలి. లోకం పోకడ చూసి దాని వెంట పరుగులు పెట్టకూడదు. మరి మీరేమంటారు? అనవసరంగా మనకు తగని వాటి జోలికి వెళ్ళి జేబు కాల్చుకోవడం, బుర్రపాడు చేసుకోవడం అవసరమా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.